కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. సాఫ్ట్వేర్ ఉద్యోగుల పని అయిపోయిందా? ఏఐ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి వరుసగా ఈ యొక్క ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఒకే ఒక్క రాత్రి ఒక్క మెయిల్తో 30,000 మంది ఉద్యోగులకి ఉద్వాసన పలికింది ఒక కంపెనీ. అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ ఉద్యోగులకు ఊహించినటువంటి షాక్ ఇచ్చింది. ఒకే ఒకసారి 30,000 మంది ఉద్యోగులపైన వేటు వేసేసింది. ఒక్క మెయిల్తో వీరిని అందరినీ కూడా ఇంటికి పంపించేసింది. అందులో భారత్లో పనిచేస్తున్నటువంటి 12,000 మంది ఉద్యోగులు కూడా ఉన్నారు. సంస్థ తమ సిబ్బందిలో 18% మేర తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా మరోసారి భారీగా ఉద్యోగాల తొలగింపు దిశగా ఒరాకిల్ కసరత్తు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 30,000 ఉద్యోగులను ఎట్ ఏ టైం రాత్రికి రాత్రే మెయిల్ పెట్టేసి ఒక మెయిల్తోని ఉద్యోగాలు తీసేసినటువంటి వీరి సంస్థ మరలా ఇప్పుడు ఇంకొన్ని ఉద్యోగాలను కూడా తొలగించుకోవడానికి కసరత్తు కూడా చేస్తున్నట్టుగా కనపడుతుంది. దీంతో ఇప్పుడు మిగిలిన ఉద్యోగుల్లో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. టెక్ దిగ్గజం ఒకేసారి ఈ యొక్క 30,000 మంది ఉద్యోగులకు ఇంటికి పంపింది. అమెరికా, భారత్, కెనడా, మెక్సికో సహా పలు దేశాలలో పనిచేస్తున్న 1.62 లక్షల మంది ఒరాకిల్ సిబ్బందిలో 18% మందిని తీసేస్తున్నట్లు సమాచారం. అమెరికా, కెనడాలలో తొలగించిన ఉద్యోగులలోనూ పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నట్లుగా సమాచారం. ఉదయం 6 గంటలకు 1,000 మంది సిబ్బందికి ఒకేసారి తొలగింపు ఉత్తర్వులు ఈమెయిల్ ద్వారా వెళ్ళాయి. కంపెనీ ల్యాప్టాప్లకు యాక్సెస్ కూడా నిలిపివేశారు. ఈ వార్తతో మొత్తం టెక్ ప్రపంచంలో సంచలనం నెలకొంది. ఒరాకిల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఉద్యోగాల కోతగా భావిస్తున్నారు. ఒరాకిల్ ఇండియాలో 30,000 మంది పనిచేస్తున్నారు. మరో విడత కోతలు ఉంటాయి అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగులలో తీవ్ర ఆందోళన పెరుగుతోంది. కాగా తీసేసినటువంటి ఉద్యోగులకు ముగిసిన నెల జీతంతో పాటుగా మరో 3 నెలల జీతం కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కంపెనీలలో సర్వీస్ను లెక్కగట్టి ఏడాదికి 15 రోజుల జీతాన్ని కూడా అదనంగా ఇస్తారు. వీటికి తోడు మార్చి 31వ తేదీ వరకు మిగిలి ఉన్న అన్ని సెలవులను నగదు చేసుకోవడానికి అనుమతినిస్తారు. కార్మిక చట్టాలకు అనుగుణంగా గ్రాట్యుటీ కూడా చెల్లిస్తారు. కంపెనీ నిర్దేశించినటువంటి గడువులోగా రాజీనామా చేసిన వారికే ఇవన్నీ వర్తిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిన తర్వాత దిగ్గజ సంస్థలు తమ మానవ వనరులను తగ్గించుకోవాలని నిర్ణయించాయి. అందులో భాగంగా ఫిబ్రవరి నుంచే ఒరాకిల్ ఈ 30,000 మంది తొలగింపు పైన సమాచారం ఇచ్చింది. కాగా ఇప్పుడు ఆకస్మికంగా ఒక్క మెయిల్తో వారందరినీ తప్పిస్తున్నట్లుగా తేల్చి చెప్పింది. అయితే ఈ తొలగింపు ఇక్కడితో ఆగిపోలేదని, మరింత మంది పైన వేటు తప్పదని సంస్థ సంకేతాలు ఇస్తుంది. దీంతో ఉద్యోగులు ఇప్పుడు ఎలాంటి సమాచారం వస్తుందో అనేటువంటి తీవ్రమైనటువంటి ఆందోళనతో ఇప్పుడు చూస్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ సంస్థనే కాదు, అనేక సంస్థలలో కూడా ఇలాంటి పరిణామాలే వ్యక్తమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే రావడం జరిగిందో ప్రపంచంలోకి, ఆ తర్వాత నుంచి పూర్తిగా మనిషి యొక్క సామర్థ్యాన్ని తగ్గించేటువంటి విధంగా, అంటే మనుషుల యొక్క అవసరాలని తగ్గించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే పనులన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో పూర్తిగా ఉద్యోగాలన్నీ కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి వచ్చింది. 10 మంది చేసేటువంటి ఒక పనిని ఒకే టైంలో చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సంస్థలన్నింటినీ కూడా ఆ యొక్క ఉద్యోగుల భారాన్ని తొలగించుకునేటువంటి ప్రక్రియలో భాగంగా అందరికీ లే ఆఫ్లు ప్రకటిస్తుంది. దశల వారీగా ఇప్పటికే కొన్ని సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా వారి యొక్క ఉద్యోగులకు ఉద్వాసన పలికి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఏం చేస్తున్నామో కూడా, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నామో కూడా చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. తాజాగా ఒరాకిల్ కూడా అదే రకమైనటువంటి ముందడుగు వేసి చరిత్రలోనే, ఆ కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద కోతగా చెప్తున్నారు. ఇది ఎట్ ఏ టైం 30,000 మందిని ఒక్క మెయిల్తో తొలగించినటువంటి పరిణామంతో దాంట్లో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులకైతే ఇప్పుడు తీవ్ర ఆందోళన మొదలైంది.